హాయ్ అండి. హమ్మయ్య! మేమిప్పుడైతే సెంట్రల్ జైలు నుంచి బయటకొచ్చినంత హ్యాపీగా ఉంది. ఇదేంటి సెంట్రల్ జైలు అంటున్నానా? లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. ఇక మేమైతే షాపింగ్ కోసం బయటకు వెళ్ళాలి అని ఎప్పటినుంచో అనుకొని పర్మిషన్ తీసుకోమని మా ఆయనకి చెవిలో తూరిగలా ఊగుతూ ఉంటే ఇంత సాధారణంగా దొరకవు, కష్టం అని చెప్పుకొని వచ్చారనమాట. ఎట్టకేలకి మాకైతే పర్మిషన్ దొరికింది. అక్కడ బయటకి వెళ్ళడానికి ఇంట్లోనే అన్ని స్నాక్స్ పిల్లలకి, అలాగే అక్కడ లంచ్ చేయడానికి అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. మాకెందుకు పర్మిషన్స్ దొరకవంటే మేము ఉండేది ఆర్మీ క్యాంప్లో కదా. ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్ళాలంటే చాలా పర్మిషన్స్, అలాగే వీక్లీ వన్స్ బస్సు వెళ్తుంది, ఆ బస్సులోనే వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఆ బస్సులోనే రావాలి. లేడీస్ ఒక్కలైనా వెళ్ళొచ్చు, అలా ఒక్కొక్కసారి జెంట్స్ కూడా వాళ్ళకి పర్మిషన్ ఉంటే వెళ్తుంది. ఇంకా నేను మా ఆయన అలాగే మాతో పాటు మా పక్కన క్వార్టర్స్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుందండి. మేము వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటాము. వాళ్ళు మేము కలిపి ఇంకా బయట షాపింగ్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మార్కెట్కి అయితే వచ్చేసాము. అమ్మయ్య ఎంత హ్యాపీగా ఉందో. పంజరంలోని చిక్కుకున్న పక్షి బయటకు ఒక్కసారిగా వస్తే ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో మాకు కూడా అంతే హ్యాపీనెస్ అనిపించింది. ఇంకా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే పిచ్చి కదా. మా ఆయన వీడియో తీస్తూ ఉన్నాను. దొరికిందే ఛాన్స్ బేరాలు ఆడుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళెవరు మేము తీసుకోమన్నమాట. ఇంతకీ మేము వచ్చిన మార్కెట్ ఎక్కడంటే నాగాలాండ్లోని దిమ్మాపూర్లో హాంకాంగ్ మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ పేరు హాంకాంగ్ అనమాట. ఇంకా అలా అన్నీ చూస్తున్నాము. ఇక్కడ కొత్త, నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు మార్కెట్కి, మాకు తెలియదు కూడా. అందుకనే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు 2-3 సార్లు ఇది వరకు వెళ్ళారనమాట. వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే వెళ్తూ ఉన్నాము. పండక్కి బట్టలు తీసుకోవాలని మైండ్ బ్లైండ్గా ఫిక్స్ చేసుకొని వెళ్ళామన్నమాట. 2 బ్యాగులు అయితే తీసుకొని వెళ్ళిపోయాము నింపేయడానికి. నేను చూస్తున్నారే ఎంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళాను నింపేద్దామని. ఏం దొరకలేదండి, కానీ చూపిస్తాను మీకు లాస్ట్లో మేము ఏమేమి తీసుకున్నాము. మేము ఒకటి అనుకొని వెళ్ళాము, అక్కడైతే ఇంకోటి జరిగింది. అక్కడ అంబరిల్లా అడుగుతున్నాను, వాడైతే 450 చెప్తున్నాడు. నేను 100కి రాదా అని అడుగుతున్నా. వాళ్ళు ఎవరన్నారని వచ్చాము. నా వాచ్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా మా ఆయన వాచ్ తీసుకున్నాం, నీకు లేదు నాది లేదు, 2 డెడ్ అయిపోయాయి అనమాట. అది ఎంత ఛార్జింగ్ పెట్టినా అవ్వట్లేదు. ఇంకా సర్లే తీసుకుందాం అని వచ్చాము, కానీ నాకు కావాల్సిన కలర్ అయితే లేదు. గ్రీన్ ఉంది, నాకైతే లైక్ అవ్వలేదు, ఇంకా తీసుకోలేదు అది కూడా. నెక్స్ట్ ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్తున్నాం. మాకు కావాల్సినవి ఏవి దొరకలేదండి. అక్కడైతే మేము చిన్న బ్యాగ్ అండి, వాళ్ళు ఒకటి మేము ఒకటి తీసుకుంటాం అంటే వాడు ఒక్క బ్యాగ్ 100 చెప్తున్నాడు. నేనైతే 50కి రాదా అని అడుగుతున్నాను. లాస్ట్కి 75కి అయితే ఇచ్చాడు, అంటే 2 బ్యాగులు కలిపి 150కి. అదేంటోనండి, మన ఆడవాళ్ళకి బేరం ఆడకుండా ఏ వస్తువు తీసుకోవాలంటే నచ్చదు కదా. నాకైతే బేరం ఆడితేనే సాటిస్ఫైయింగ్గా ఉంటుందన్నమాట. సో మనలాగా ఎవరు ఇక్కడ సూట్ అంటే డ్రెస్ వేసుకోవడం అలా ఏముండదు. ఇక్కడ అందరూ జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు, నైట్ డ్రెస్లు అవే వేసుకుంటారు. కొంతమంది అయితే షార్ట్ టాప్లు అలా ఉంటాయి కదండి, అలాంటివి. వెస్ట్రన్ వేర్ మ్యాక్సిమం అందరూ వెస్ట్రన్ వేరే వేసుకుంటారు. ట్రెడిషనల్గా ఎవరు అక్కడ ఉండే వాళ్ళు ఎవరు వేసుకోరు. బయట నుంచి వచ్చే వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి ఉండే వాళ్ళు వేసుకుంటారు అనమాట. మేమైతే షాపింగ్ చేస్తూ ఉన్నాం. మా అమ్మాయికి షూస్ తీసుకున్నాను. నేను షూస్ తీసుకోవాలని వేసుకొని చూశాను, కానీ నాకైతే దొరకలేదు. ఇలా కొంచెం షాపింగ్ అక్కడ ఇక్కడ చేసాము. మాకేం పెద్దగా లైక్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణం ఏమీ బాగాలేదనమాట. అందరూ పాన్ పరాకులు నవ్విలేయడం వదిలేయడం. ఇంకా ఎక్కువ ఇక్కడ నాన్ వెజ్ తింటారనమాట. పాములు, కప్పలు అలాంటివన్నీ తింటారు. మేము ఎక్కడ చూడలేదు, దేవుడి దయ వల్ల. చూస్తున్నారు కదా, ఇలా కుప్పలు బట్టలు అయితే వేసేస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కటి 100, 50, 100, 50. అక్కర్లేనివి ఎన్ని ఉంటే ఏం చేస్తామండి, సవగ్గా దొరికిన. మనకు కావాల్సింది 1000 అయినా పెట్టి కొనుక్కోగలం, కానీ అక్కర్లేనివి ఫ్రీగా ఇచ్చినా తీసుకోలేము కదా. అలాగే ఇక్కడ మా అమ్మాయికి అయితే ఒక వాచ్ తీసుకున్నాము. ఇంతకీ మీ పండగ షాపింగ్ అయిపోయిందా లేదా? అయ్యో సారీ, మర్చిపోయానండి, పండగ అయిపోయింది కదా, అయిపోయి ఉంటుంది. మరి మీరేమేమి తీసుకున్నారో చెప్పండి నాతో. అలా ఎంతమంది ఈ సంవత్సరం పండగని మిస్ అయిపోయారు, ఇంకెంతమంది ఊరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కామెంట్ చేయండి. మేమైతే ఈ సంవత్సరం పండగని చాలా 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 మిస్ అయిపోయాం. ఇదే ఫస్ట్ మిస్ అయిన పండగ, ఇదే లాస్ట్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాము. కానీ పండగ అంటే విలేజేనండి. పల్లెటూరులో సంక్రాంతి పండగకు ఉండే ఆనందం, సంతోషం ఇంకెక్కడ
ఎక్కడ పండగ చేసుకున్నా రాదు. మేమైతే ఇక్కడ వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండగ కాదు, ఇక్కడ నార్త్ ఇండియన్స్ కదా, అందరికి దివాళీయే పెద్ద పండగ. మనకి సంక్రాంతియే పెద్ద పండగ కదా, మన పండగకి మనం అక్కడ ఉంటేనే ఎంజాయ్మెంట్ ఉండేది. దివాళీకి వీళ్ళకి ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటది అనమాట. మార్కెట్ లో తిరిగి తిరిగి ఇంకా మాల్ కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చూసాం కానీ ఇక్కడ ఏం నచ్చలేదు. ఇక్కడ కూడా అదే వింటర్ డ్రెస్సులు, వింటర్ వేరే ఉంది. అలిసిపోయి ఐస్ క్రీమ్ తింటూ అయితే కూర్చున్నాము. మేము తెచ్చుకున్న టిఫిన్స్ కూడా తినేసాము. తర్వాత ఇలా ఐస్ క్రీమ్ కూడా తినేసాము. ఇంతకి మాతో వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారా అని అనుకుంటున్నారా, వాళ్ళు ఇంకా మాల్లోనే షాపింగ్ చేస్తున్నారనమాట. మేము అలసిపోయి చిరాకు వచ్చి తలనొప్పి వచ్చి బయటకు అయితే వచ్చేసాము. లాస్ట్కి తిరిగి 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 మనం అనుకున్నవి ఏవి దొరకట్లేదు కదా, ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ఇంకా రిటర్న్ అవుతూ ఉండగా మాకు భోగిపళ్ళు అయితే కనిపించాయి. అమ్మయ్య భోగిపళ్ళు దొరికాయి. అసలు దొరకవేమో అనుకున్నాము, ఈ సంవత్సరం మిస్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ భోగిపళ్ళు అయితే దొరికాయి. అయితే 100 చెప్తున్నారు ఆ ప్యాకెట్. సరే ఎంతో కొంత మనకైతే కావాలి కదా అని అయితే తీసేసుకున్నాం. రిటర్న్ బస్ అయితే వచ్చేసింది అనమాట. బస్ ఎక్కి రిటర్న్ అయితే అయిపోయాము ఇంటికి. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది. ఇంటికి వచ్చిన వెంటనే మా విన్నీ అయితే తన కోసం తెచ్చిన బుక్స్, క్లిప్స్, లవర్ బ్యాండ్స్ అవి అయితే తీసేసింది. ఇంకా అన్ని ఇలా కొంచెమే తీసుకున్నాం. మేము ఏవైతే కొనాలని అనుకున్నాం మాకైతే బట్టలు అయితే దొరకలేదు. ఇంకా అవే తీసుకొని వచ్చాం. నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. 250 రూపీస్ వర్త్ కాదో కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మాయికి తీసుకున్న షూ అయితే ఇవి. ఇంతే మా షాపింగ్. మా ఆయనకు ఒక షర్ట్, నాకు ఒక టీ షర్ట్ తీసేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.